ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ఈ విధంగా దేవుని ఆరాధించటానికి దేవాది దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయనకి యుగ యుగముల వరకు మహిమయు ఘనతయు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. నా దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడితో నువ్వు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు? దేవుని సన్నిధిలో ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నావు? చూడండి, నీవు ధన్యుడిగా, ధన్యురాలిగా మార్చబడాలి అంటే, ఈ భూమి మీద నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఒక్క క్షణం ఆలోచన చేయండి. ఒక్క నిమిషము నువ్వు ఆలోచింపగలిగినట్లయితే, నీ జీవితంలో నువ్వు ఎవరితో నడుస్తున్నావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు అనేది తేటగా నీకు కనబడుతుంది. ప్రియమైన వారలారా, చూడండి, అనేక మంది మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఆపద వచ్చినప్పుడు, శ్రమలొచ్చినప్పుడు, ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, ఏదైనా బాధలో ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నప్పుడు మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో భక్తుడు చెప్పకనే చెప్తా ఉన్నాడు. ఒకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. ఆయనను అనగా ఎవరిని? ఆయనను అంటే ఎవరినయ్యా అంటే, యేసు క్రీస్తును ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరూ ధన్యులుగా మార్చబడతారని దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఎవరినయ్యా అంటే, యేసు క్రీస్తును ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ధన్యులుగా మార్చబడతారు. మనుషులను ఆశ్రయించిన వారు ధన్యులుగా మార్చబడరు కానీ, స్నేహితులను ఆశ్రయించిన వారు ధన్యులుగా మార్చబడరు కానీ, రక్త సంబంధులను ఆశ్రయించిన వారు ధన్యులుగా మార్చబడరు కానీ, ఈ భూమి మీద మనుషులను, మానవులను ఎవ్వరూ ఆశ్రయించినా, ఇంకా ఎవరినైనా ఆశ్రయించినా ధన్యులుగా మార్చబడరు కానీ, ఎవరైతే జీవము గల యేసయ్యను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆ ప్రభుయేసుక్రీస్తును ఆశ్రయిస్తారో వారి జీవితంలో ధన్యుడు, ధన్యురాలుగా మార్చబడతారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చాలా మంది మనుషులను ఆశ్రయించి వారికున్న విలువలను పోగొట్టుకుంటారు. మనుషులను ఆశ్రయించి వారికున్న ధన్యతను పోగొట్టుకుంటారు. కానీ ఈరోజు దేవుడి సన్నిధిలో నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావో ఒకసారి ఆలోచన చెయ్యి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను ప్రకటిస్తున్న సుచరిత్ర కలిగిన ఆ నజరేయుడైన యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చెయ్యి. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నీవు అనేక దినాల నుండి విన్న మాటేలే, అనేక దినాల నుండి నేను చదివిన మాటేలే అనుకుంటున్నావేమో. చదివినావు, విన్నావు, పర్వాలేదు. కానీ ఈ మాట ద్వారా నీ జీవితంలో మార్చుకోవాల్సినవి నువ్వు మార్చుకోలేదు గనక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు క్రీస్తును నువ్వు ఆశ్రయించినట్లయితే నీ జీవితంలో నువ్వు ధన్యుడివి, ధన్యురాలుగా మార్చబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మినట్లయితే ఆమేనని చెప్దామా? ప్రభుయేసు క్రీస్తు సన్నిధిలో ఒక్కసారి ఈ వాగ్దానాన్ని నమ్మిన వారు కన్నులు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి నాయనా, ఇదిగో నీ సన్నిధిలో ప్రభువా, నిన్ను ఆశ్రయించిన వారు ధన్యులుగా మార్చబడతారని నీ వాక్యం సెలవిస్తా ఉంది. ఈ క్షణం నుండి నేనును, మా ప్రియులను, మా సహోదరులను, ప్రతి ఒక్కరునైనా మనుషులను ఆశ్రయించకుండా మిమ్మల్ని ఆశ్రయించినట్లుగా నీ కృప దయచేయండి. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తుండగా సమస్తమైన ఘనతయు, మహిమయు మీరు మాత్రమే పొందుమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఈ క్షణమే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వారికి ఈ యొక్క వీడియోను షేర్ చేసి పరిచయం చేసినట్లయితే మీరును సువార్త చేసిన వారు అవుతారు. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.